వెల్కమ్ టు వర్షినీస్ కిచెన్. నేను ఇప్పుడు గ్రిల్ ఫిష్ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఫస్ట్ ఫిష్ ఫుల్గా తీసుకొని దీన్ని మొత్తం క్లీన్ చేయించుకొని మొత్తం వెనిగరు, కొంచెం వాటరు, సాల్ట్ అన్నీ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక దీనికి మసాలా రెడీ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేయించుకోవాలి. ఇలాగా కాస్త పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇది వేగాక దీనికి ఫిష్కి కావాల్సినంత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేడయ్యాక ఇట్లాగా చేస్తే కాస్త మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఇలా కొద్దిగా వేడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొన్ని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. కలిపి ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో అన్ని మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి, జీరా పొడి, బ్లాక్ పెప్పర్ పొడి, కారం, సాల్ట్, గరం మసాలా ఇవన్నీ బాగా కలుపుకొని కాస్త పసుపు, కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇది అంతా మంచిగా చేయితో కలుపుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇట్లాగా ఆయిల్ వేసి అంతా ఫిష్కి పెడితే మంచి టేస్ట్ వస్తుంది. అవల్లో పెడతాం కదా. ఇది ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కాట్లు పెట్టుకున్నాం కదా, ఇటుపక్క కూడా కాట్లు పెట్టుకోవాలి. మొత్తము పెట్టి దీంట్లో పలికి మంచిగా పెట్టుకోవాలి. మసాలా అంతా పెట్టుకోవాలి. లోపలికి కూడా అంతా పెట్టుకోవాలి. ఇట్లాగా అంతా లోపల పెట్టాక ఇట్లాగా లోపల కూడా పెట్టుకోవాలి. ఇది లోపలికి కూడా వచ్చేది మంచిగా. ఇదంతా లోపల కూడా ఇలా పెట్టుకొని కాస్త స్పైసీ తినేవాళ్ళు కాస్త పైన కూడా మసాలా బాగా పెట్టుకుంటే బాగుంటుంది టేస్టీగా. వేసాం కదా, మసాలా మంచి వాసన కూడా వస్తుంది.
ఇలాగ మొత్తం పెట్టేసుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ మంచిగా ఇది ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఫిష్ మంచిగా సాఫ్ట్గా అవుతుంది, తినేప్పుడు కూడా బాగుంటుంది సాఫ్ట్గా. 1 అవర్ పెట్టుకోవాలి, తర్వాత అవన్లో పెట్టుకోవాలి. ఇట్లాగా మసాలా అంతా పెట్టాం కదా మంచిగా, ఇది మంచిగా 1 అవర్ అయిపోయింది, మంచిగా టైట్ అయిపోయింది. ఇది ఇప్పుడు అవన్లో పెట్టుకోవాలి. 180 డిగ్రీస్లో 10 మినిట్స్ హీట్ చేసాము. ఇప్పుడు పెడుతున్నాను. అవన్లో 30 మినిట్స్ 25-30 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను 25 మినిట్స్ పెట్టాను, చూసుకున్నాక మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది గ్రిల్ ఫిష్ అయ్యేది. ఇది మళ్ళీ ఒకసారి ఇటు పక్క వేసుకొని ఇంకో 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. గ్రిల్ ఫిష్ అయ్యేది. ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన గ్రిల్ ఫిష్ రెడీ అయ్యేది. దీనికి పెప్పర్ మైనీస్ పెట్టుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా చూసుకొని ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.